పాలమూరు లోక్సభపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీ విజయం సాధించేందుకు రేవంత్ రెడ్డి ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్, కొడంగల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొని ఎన్నికల ప్రచారం చేశారు. నారాయణపేటలో జనజాతర పేరుతో నిర్వహిస్తున్న బహిరంగ సభలో రేవంత్ పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రం నిర్వహించే సభకు భారీగా జన సమీకరణ చేస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు. మినీ స్టేడియంలో నిర్వహిస్తున్న సభకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. భారీగా పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా ఈరోజు బహిరంగ సభలు నిర్వహిస్తున్నాయి. పోటాపోటీగా నిర్వహిస్తున్నటువంటి ఈ బహిరంగ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బహిరంగ సభలో ఆయన పాల్గొంటున్నారు. అట్లాగే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఏర్పాటు చేసినటువంటి సభలో మాజీ మంత్రి హరీష్ రావు ఇతను కూడా తన ముఖ్య అతిథిగా ఆ సభకు రావడం జరుగుతుంది. అయితే జోగులాంబ గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ జలదీక్ష పేరుతో ఈ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. గద్వాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి తేరు మైదానం దగ్గర ఈ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు సాయంత్రం ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొంటున్నారు. గద్వాల, ఆలంపూర్ ఈ రెండు నియోజకవర్గాల్లో తాగునీటికి సాగునీటికి ఇబ్బంది ఉన్న నేపథ్యంలో అటు కర్ణాటక ప్రభుత్వం నుంచి 5 టీఎంసీల నీటిని తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఈ జలదీక్షను అక్కడ ఉన్నటువంటి గద్వాల అట్లాగే అల్లంపూర్ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వీళ్ళిద్దరు కూడా ఆ జలదీక్షను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సాయంత్రం 5 గంటలకు ఈ మాజీ మంత్రి హరీష్ రావు ఈ సభలో పాల్గొంటారు. అయితే ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి జలదీక్షలో ఎట్లయితే ఈ పంటలు ఎండిపోతున్నాయో కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పంటలన్నీ ఎండిపోతున్నాయి. కాబట్టి కర్ణాటక ప్రభుత్వం నుంచి 5 టీఎంసీల నీటిని నారాయణపూర్ డ్యామ్ నుంచి కూడా ఆ కృష్ణానదికి వదిలితే అక్కడి నుంచి ఈ కృష్ణా పరివాహక ప్రాంతాలన్నిటి కూడా పంటలు ఎండిపోకుండా కూడా చూడొచ్చు అనేది కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే లేఖ రాయడం జరిగింది. అయితే ఆ లేఖ సమాధానం కోసం ఇక్కడ ఉన్న ప్రభుత్వం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ కూడా నారాయణపేటలో జనజాతర పేరుతో కూడా బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఇది ఎన్నికల ప్రచార సభగా ముందు నుంచే కూడా ప్రచారంలో ఉంది. అయితే ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 5 గంటలకు ఈ సభలో పాల్గొంటారు. అయితే ముఖ్యంగా ఆసక్తికరమైన విషయం ఏంటంటే నిన్న బీజేపీ ఏదైతే మేనిఫెస్టో విడుదల చేశారో ఆ మేనిఫెస్టో మీద విమర్శనాస్త్రాలు గుప్పించేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా సన్నద్ధమైనట్టుగా తెలుస్తున్నారు. అట్లాగే మహబూబ్నగర్ జిల్లాలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అట్లాగే ప్రత్యేకంగా నారాయణపేటకు 69 కొడంగల్ నారాయణపేటకు తాగునీటిని అందించేందుకు కూడా ప్రాజెక్టు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితిని కూడా అతను ఆ సభలో వెల్లడించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ నెలకొంటున్న మరో పరిస్థితి ఏంటంటే ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా డీకారణ పోటీ చేస్తుంది మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి. అట్లాగే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వంశీచంద్రరెడ్డి పోటీ చేస్తున్నారు. వీరిద్దరికి మధ్యలో గట్టి పోటీ ఉండడంతో ఇటు రేవంత్ రెడ్డి తర్వాత డీకారణకు మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకున్నది. గత మహబూబ్నగర్, కొడంగల్ సభలలో రేవంత్ రెడ్డి ఆ డీకారణను పై విమర్శనాస్త్రాలు కురిపించడం జరిగింది. అయితే ఈరోజు కూడా ఈ బహిరంగ సభలో డీకారణ పైన కూడా విమర్శనాస్త్రాలు కురిపించే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి. అయితే సొంత ఊరైనటువంటి డీకారణకు సంబంధించినటువంటి నారాయణపేట జిల్లాలో ఉండడంతో మరింత ఈ ఆసక్తికరమైన చర్చ కొనసాగుతున్నది. మొత్తం మీద ఇటు బీఆర్ఎస్ పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా ఒకే రోజున పెద్ద ఎత్తున కూడా సభలు నిర్వహించడంపై ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ కిరణ్తో వెంకటేష్, బీఆర్కే న్యూస్ కోసం మహబూబ్నగర్ నుంచి.